ఫస్ట్ వచ్చేసి మనము ఇలా బిగ్ సైజ్ పీస్ ఉంది కదా, దీన్ని తీసుకోవాలి. దీన్ని తీసుకొని ఇలా క్రాస్గా కార్నర్కి ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి 4.5 ఇంచెస్ క్లాత్ ఉంది కదా, ఇది ఒకటి తీసుకొని దీన్ని ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకొని మనం ముందుగా ఫోల్డ్ చేసుకున్న దాని మీద ఇలా పెట్టుకోవాలి. అలాగే 3.5 ఇంచెస్ క్లాత్ ఉంది కదా, దీన్ని తీసుకోవాలి. దీన్ని కూడా ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఫోల్డింగ్ మీదనే ఇలా పెట్టుకోవాలి. ఇలా పైన వచ్చేసి స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పీస్ని మనము తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా ఒక పిన్ తీసుకోవాలి. ఈ పిన్ని కదలకుండా ఇలా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ని మనము ఇలా కార్నర్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే దీనికన్నా కొంచెం పెద్ద సైజు ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 3 పీసెస్ని మనము ఇలా ఫోల్డ్ చేసుకొని ఇటు సైడ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కూడా ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఈ పక్క కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇంకొక పెటల్ తీసుకొని మనం ఈ పెటల్ని దీని మీద ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకొని ఒక సైడ్ మాత్రమే ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక సైడ్ స్టిచ్చింగ్ చేసుకుంటే ఇలా వస్తుందన్నమాట. మీ బ్లౌజ్కి ఏ హ్యాంగింగ్ థ్రెడ్ని అయితే యూస్ చేస్తారో ఆ థ్రెడ్ని తీసుకోండి. నేనైతే ఇలా వైట్ కలర్ థ్రెడ్ని తీసుకొని స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఈ థ్రెడ్ని తీసుకొని ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పెట్టుకొని మనం ఇంకొక పీస్ స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా పెట్టుకొని స్ట్రైట్గా ఫస్ట్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనము ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి, దీన్ని ఇలా రిటర్న్ తీసుకోవాలి. రిటర్న్ తీసుకుంటే మనకు ఈ విధంగా వస్తుంది, ఒక ఫ్లవర్ షేప్లో మొత్తం కూడా. ఇప్పుడు దీన్ని మనము నార్మల్ నీడిల్ తీసుకోవాలి. చూడండి, ఇలా నార్మల్ నీడిల్ తీసుకుని ఈ మనం స్టిచ్చింగ్ చేసాం కదా, ఈ కార్నర్స్ని ఇలా దగ్గరికి పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇది మొత్తం కూడా మనకు ఫ్లవర్ షేప్లోనే కనిపిస్తుంది, 3D ఫ్లవర్లో కనిపిస్తుంది అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ఫుల్ వీడియో కావాలంటే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకోండి.